అర్జున్, ఏం చెప్పదలుచుకున్నావు? చెప్పు. ఇన్ని రోజులు ఒక విషయం మనందరి మధ్య అడ్డుగోడలా ఉంది. కావేరి తప్పు చేయలేదని మీరు, చేసిందని నేను అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ విషయం తేల్చేద్దామనుకుంటున్నాను. అర్జున్, కావేరి నిప్పురా. తనకే పాపం తెలీదు. ఇకనైనా కళ్ళు తెరవరా. అర్జున్ బాబు, మేమెవ్వరూ నిన్ను తప్పు పట్టడం లేదు. ఆ పరిస్థితిలో ఎవరున్నా నీలాగే అనుకుంటారు. ఇదంతా యమజ చేసిన మాయ. అవును అర్జున్, ఇందాక నువ్వు కావేరి గురించి అడుగుతుంటే కాకి నేను చాలా సంతోషించాం. అంతేకాదు అర్జున్ బాబు, నువ్వు కావేరిని తీసుకొచ్చిన విధానం చూస్తుంటే నువ్వు కావేరిని నమ్మినట్టే అనిపిస్తుంది. ఇక మీరిద్దరూ చిలకా గోరింకల్లా హ్యాపీగా ఉండొచ్చు. నేను కూడా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనే వచ్చాను. యమజ, అర్జున్ చెప్పేసేలా ఉన్నాడు. ఏం చేద్దాం? నువ్వుండు. కావేరి, నేను మొదటగా చెప్పాల్సింది నీకే. అందరి ముందు చెప్తున్నాను, ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? అర్జున్ గారు, మీకు విషయాలు తెలుసా? అతను మా కంపెనీలో పనిచేసేవాడు. బిహేవియర్ బాలేదని తీసేశాం. అతను కనిపించడం లేదని మాకు కంప్లైంట్ వచ్చింది. కనిపించకపోవడం ఏంటి? కావేరి, నువ్వు ఆగు. ఎస్ఐ గారు, విశాల్ ఇప్పుడు మాకు టచ్లో లేడు. మాకు సంబంధించినంత వరకు అతను ఎక్స్ ఎంప్లాయ్. అయినా అతను కనిపించకపోతే మా ఇంటికి ఎందుకు వచ్చారు? చూడండి సార్, ఆ విషయాలకి మీకు ఏవో గొడవలు ఉన్నాయని తెలిసింది. అందుకే ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. అలాంటి వాడు కనిపించకుండా పోయినా దేశానికొచ్చిన నష్టం ఏం లేదెస్ఐ గారు. వాడు మా కుటుంబాన్ని ఇబ్బందులు పాల్చేశాడు. అవునెస్ఐ గారు, వాడొక దుర్మార్గుడు. కావాలనే నా బిడ్డ జీవితంతో ఆడుకున్నాడు. వాడు కనిపించకుండా పోవడం కాదు, అసలు పోతేనే బావుండు. మేం కూడా అంతా తెలుసుకునే వచ్చాం మేడం. అతను కనిపించకుండా పోవడానికి కారణం ఈ ఇంటి మనుషులే అని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? ఆ విషయాలు కనిపించకపోతే మా ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, అంతేగాని ఇంటికి రావడం ఏంటి? సార్, మేము అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాం. విశాల్కి మీ భార్యకి ఏదో అక్రమ సంబంధం ఉందని తెలిసి మీరు మీ భార్యని దూరం పెట్టారు. తరువాత కోర్టుకు వెళ్లారు. కోర్టు 1 మంత్ ఇద్దరిని కలిసి ఉండమని చెప్పింది. అందుకే మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు. విశాల్ విషయంలో ఈ ఇంట్లో వాళ్లే మొదటి అనుమానం. ఎస్ఐ గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఇంటికొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే మీ పై అధికారుల్ని కలవాల్సి వస్తుంది. ఓకే సార్, మాకింకా ప్రూఫ్స్ దొరకలేదు. దొరికిన మరుక్షణమే మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే అరెస్ట్ చేస్తారు.
అర్జున్ బాబు, ఆ విషయాలేమైతే మనకెందుకు? ఇప్పుడు మీరిద్దరూ ఒకటైనట్టే కదా? మీ ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో 1 మంత్ కలిసి ఉండండి. కాకంటీ, కోర్టు మా ఇద్దరిని ఒక 1 నెల రోజుల పాటు కలిసి ఉండమని చెప్పింది. ఈలోగా కావేరికి ఏమైనా జరిగితే కోర్టు ఫస్ట్ నన్నే అనుమానిస్తుంది. ఆ మాత్రం మీకు అర్థం కావడం లేదా? మీ అందరి ముందు తనకో విషయం చెప్పదలుచుకున్నాను. తను నన్ను నిజంగా ప్రేమిస్తే ఈ 1 నెల రోజులు సైలెంట్గా ఉండమని చెప్పండి. లేదు, నన్ను జైల్లో కూర్చోబెట్టాలి అనుకుంటే తను వెళ్ళి ఏమైనా చేసుకోమని చెప్పండి. ఎందుకమ్మా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? ఈ రోజు కాకపోతే రేపైనా అర్జున్ తెలుసుకుంటాడు. నువ్వు కనిపించకపోతేనే ఎంత టెన్షన్ పడ్డాడో చూసావు కదా. తను నిన్ను వదిలిపెట్టడు. నా మాట నమ్ము. యమజా నువ్వు సూపరే. మరేమనుకున్నావు? నన్ను జైల్లో కూర్చోబెట్టాలి అనుకుంటే తను వెళ్ళి ఏమైనా చేసుకోమని చెప్పండి. అర్జున్ బాబు, ఇప్పుడు కూడా మీరు నా మీద ద్వేషంతోనే ఆలోచిస్తున్నారు. మీరు గుడిలో నన్ను ఆపినప్పుడు మీ మనసులో ఏ మూలో మీకు నా మీద ప్రేమ ఉందనుకున్నాను. కానీ అదేం లేదని ఇప్పుడు తెలిసింది. అమ్మా, బిడ్డా, ఎట్లునో? ఏమైంది బిడ్డా? ఎందుకు మాట్లాడతలేవు? ఏం లేదమ్మా, ఇక్కడంతా బాగానే ఉంది. దేవి నవరాత్రులు మొదలవుతానే కదా, రేపటి నుంచి అమ్మవారికి పూజలు చేయాలనుకుంటున్నానమ్మా.